ప్రస్తుత పాఠ్యాంశం రామాయణం బాలకాండ పార్ట్ 1 పార్ట్ 2లో జరిగినటువంటి విషయాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. బ్రహ్మ యొక్క ఆదేశానుసారం వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టినటువంటి విధానం, దశరథ పుత్రజననం, ఆ తర్వాత శుక్లపక్ష చంద్రునిలాగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎదుగుతూ ఉండడం, రాముడికి 16 ఏళ్ల వయసు రాగానే వివాహం చేయాలని దశరథుడు వివాహ ప్రస్తావన తేవడం, అంతలోనే దశరథుడి సభకు విశ్వామిత్రుడు రావడం, తాను చేయదలుచుకున్నటువంటి యజ్ఞాన్ని రక్షించడానికి రాముడిని 10 రోజుల పాటు పంపించమని దశరథుని కోరడం, దశరథునికి ఇష్టం లేకున్నప్పటికీ కూడా వశిష్ఠుని యొక్క హితవచనాలకి తలొగ్గి దశరథుడు రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపించడం, ఆ వెళ్ళేటటువంటి దారిలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశించడం, మలద కరుష అనేటటువంటి జనపదాలకు చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసి ఎవరు తాటకి వీరిపై విరుచుకుపడ్డం. ముందుగా తాటకిని సంహరించడానికి రాముడు సందేహించడం, తాటకి రాక్షసి అధర్మ ప్రవర్తన కలిగినటువంటి ఆవిడ కాబట్టి తనని చంపడంలో తప్పేమీ లేదని విశ్వామిత్రుడి మాటల్ని అనుసరించి రాముడు తాటకిని సంహరించడం, ఆ తర్వాత దివ్యాస్త్రాల్ని విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశించడం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లోకి వెళ్దాం. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. సిద్ధాశ్రమం అనేటటువంటిది యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశం అన్నమాట. ఏం పేరు? సిద్ధాశ్రమం. అదే అతని యజ్ఞభూమి. రామ లక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. గురువుగారు, మీ యజ్ఞాన్ని మీరు ప్రారంభించండి అని చెప్పేసి చేతులు జోడించి ప్రార్థించారు రామలక్ష్మణులు. మన్నించాడు మహర్షి, యజ్ఞ దీక్షితుడయ్యాడు, యజ్ఞానికి సిద్ధపడ్డాడు ఆ విశ్వామిత్ర మహర్షి. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామ లక్ష్మణులను సూచించారు మునులు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఏ సమయంలో రాక్షసులు దాడి చేస్తారో చెప్పలేం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పారు. 5 రోజులైంది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామ లక్ష్మణులు. కాసేపైనా నిద్రపోకుండా కంటి మీద కునుకు లేకుండా 5 రోజులయ్యింది. 5 రోజుల పాటు యజ్ఞాన్ని కాపాడుతూనే ఉన్నారు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఎంత నిష్ఠ ఉండాలి, కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంతటి గొప్పనైనటువంటి నిష్ఠ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కర్తవ్యం అంటే మనకు నిర్దేశించినటువంటి పని. ఆ నిర్దేశించినటువంటి పని, అయ్యో నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి, నేను ఆకలి అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఏవి గుర్తు రావు అనమాట. పని మీదే శ్రద్ధ, ఇలాంటివన్నీ కూడా విద్యార్థులకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఏదో పని ఇస్తే నేను పెళ్లికి వెళ్ళాను, బర్త్డే పార్టీకి వెళ్ళాను, ఇలాంటివి చెబుతూ ఉంటారు. ఇవి కాదనమాట విద్యార్థులకు ఉండవలసినటువంటి లక్ష్యాలు. ఏదైనా పనిని అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడం అనేటటువంటి లక్ష్యంగా ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞగుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ యజ్ఞం చేస్తున్నాడు, సిద్ధాశ్రమంలో యజ్ఞం చేస్తున్నారు కదా ఎవరు? విశ్వామిత్రుడు. ఆ యజ్ఞగుండం నుంచి మంటలు పైకి లేచాయి, జ్వాలలు ఎగిసిపడ్డాయి అంటే పైకి లేచాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. రాక్షసులు వస్తున్నారు అనడానికి ఇదొక సూచన. మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు. వాళ్ళిద్దరే కాదు, వాళ్ళతో పాటు ఇంకొంతమంది రాక్షసుల్ని వెంట పెట్టుకుని వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. యజ్ఞవేదిక కాదు, యజ్ఞవేదిక చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సీతేశువు అనేటటువంటి మానవాస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగించారు. ఏం పేరు? సీతేశువు అనేటటువంటి మానవాస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగించారు. ఈ అస్త్రాల పేర్లు, ఎవరి మీద ఏ అస్త్రం ప్రయోగించారు గుర్తుపెట్టుకోండి. విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతం అనేటటువంటి ప్రశ్నకు సమాధానంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మారీచుడి మీద సీతేశువు అనేటటువంటి మానవాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. దూరంగా వెళ్లి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. ఎక్కడ
స్పృహ కోల్పోయాడు, గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. స్పృహ కోల్పోయాడు మారీచుడు, చచ్చి బతికాడనమాట. అంటే పూర్తిగా చావలేదు, కొన ప్రాణంతో బతికిపోయాడు మారీచుడు. ఆ తర్వాత మిగతా రాక్షసులు ఉన్నారు కదా, మరు నిమిషం ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలం అంటే చెస్ట్ అనమాట, వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. అక్కడికక్కడే చనిపోయేలాగా చేశాడు. ముక్కలు ముక్కలుగా అయిపోయిందనమాట ఆయన శరీరం అంతా కూడా. ఎవరిది అంటే సుబాహునిది. మారీచుడు మాత్రం చచ్చి బతికాడు. ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, మారీచుడు. శీతేషు అనేటటువంటి బాణాన్ని ప్రయోగించాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. ఒక వాయవ్యాస్త్రం వేసి అందరూ కూడా గాలి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయింది యజ్ఞం. విశ్వామిత్రుడు సంతోషించాడు, చాలా ఆనందం వేసిందనమాట. యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఎందుకోసం యజ్ఞం చేస్తున్నాడు? తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు విశ్వామిత్రుడు. ఆ యజ్ఞం పూర్తి అయింది కాబట్టి ఎంతో సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు. సమర్థులైనటువంటి శిష్యులుంటే గురువు గారికి ఎంతో సంతోషం అన్నమాట. అలాగా తన శిష్యులు ఎవరు? రామలక్ష్మణులు సమర్థులు కాబట్టి గురువు అయినటువంటి విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఆయన సంతోషానికి అవధులు లేవు. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అన్నారు. 6 రోజులైంది, నాకు నిద్ర లేదు, నేను రెస్ట్ తీసుకుంటాను అని అడగలేదు అనమాట. ఇంకేమైనా చెయ్యాలా అని చెప్పేసి అడిగారు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలానగర ప్రభువు పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మిథిలా నగరానికి రాజు ఎవరంటే జనక మహారాజు. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు, అంటే పూనుకున్నాడు. మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్దాం? సిద్ధాశ్రమం నుంచి మిథిలా నగరానికి వెళ్దాం అని చెప్పాడు. అక్కడ అద్భుతమైనటువంటి ఒక మహాధనస్సు ఉంది. ధనస్సు అంటే విల్లు. నీవు దాన్ని చూడవచ్చు అన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. నేను ఇంటికి వెళ్ళాలి, మా అమ్మా నాన్న నుంచి చూడాలి అని చెప్పేసి అనలేదనమాట. సరే గురువు గారు, మీరు ఎలా చెబితే అలాగా మిథిలకే వెళ్దాము అని చెప్పేసి గురువు గారితో పాటు వీళ్ళు కూడా ప్రయాణం అయ్యారు. మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగిపోతున్నారు. ముందుగా విశ్వామిత్రుడు, ఆ తర్వాత రాముడు, ఆ తర్వాత ఆయన వెనుకే లక్ష్మణుడు నడుస్తూ ఉన్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. నడుస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆ అలసట అనేటటువంటిది తీరుతుందనమాట. ఎన్నో గొప్ప విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ సినిమా గురించి కాదు, ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. రాముని కోరిక మేరకు తన వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. రాముని వంశాన్ని గురించి వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనా నదీ తీరంలో విశ్రమించారు. ఒక నది పేరు సోనా నది. ఆ నదీ తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారు. స్నానాలాచరించి విద్యుక్త ధర్మాల్ని నెరవేర్చారు. చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. గంగా నది యొక్క వృత్తాంతం పూర్తి వివరాలు చెప్పండి అని చెప్పేసి అడిగాడు. వినిపించాడు విశ్వామిత్రుడు చెప్పాడు. జిజ్ఞాసులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డు ఉంటుందా? జిజ్ఞాసు అయిన శిష్యులు, జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక శిష్యుల్లో ఉంది. విజ్ఞాని అయిన గురువు, ఆ పూర్తి నాలెడ్జ్, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఆ విషయాలన్నీ కూడా గురువుకు తెలుసు కాబట్టి గురువు చెబుతున్నాడు, విద్యార్థులు వింటూ ఉన్నాడు. ఆ శిష్యులైనటువంటి రామలక్ష్మణులు వింటూ ఉన్నారు. జ్ఞాన ప్రసారానికి లోటు ఉండదు. ఇది నాకు తెలియదు అని చెప్పలేదనమాట. వీళ్ళకేమో తెలుసుకోవాలనే కోరిక ఉంది, ఆయనకేమో అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన అన్ని విషయాలు కూడా రామలక్ష్మణులకు వివరిస్తూ చెబుతూ ఉన్నాడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగర పుత్రులకు ఉత్తమ గతులను కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. ఎవరు? తన వంశస్థులకు ఉత్తమ గతులు కల్పించాలని సంకల్పించాడు. ఎవరు అంటే భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రసరింపజేయడం. ఆ గంగను కిందికి రప్పించాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు అంటే భగీరథుడు. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? ఆకాశంలో ఉన్నటువంటి గంగను
పాతాళానికి దింపడం అనేటటువంటిది ఒక పట్టాన జరిగేటటువంటి అసాధ్యమైనటువంటి కార్యం. అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యం చేయడానికి పూనుకున్నాడు ఎవరు అంటే భగీరథుడు. అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైంది లేదు. మనిషి తలుచుకుంటే సాధించలేంది ఏది కూడా ఉండదు. ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. భగీరథుడు తీవ్రమైనటువంటి తపస్సును చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. బ్రహ్మదేవుణ్ణి మరియు శివుణ్ణి కూడా మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. తను అనుకున్నాడు, ఏమనుకున్నాడు, సురగంగను భూమి మీదికి దింపాలి, ఆ తన వంశస్థులైనటువంటి సగర పుత్రుల్ని ఉత్తమ గతులు కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన తపస్సు చేస్తున్నాడు. శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి కూడా మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు, తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడు. గంగను పాతాళ లోకానికి వరకు తీసుకువచ్చాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథ ప్రయత్నం అంటే ఎక్కువ ప్రయత్నం చేయడం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భగీరథ ప్రయత్నం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇలాగా జాతీయానికి అర్థం రాయొచ్చనమాట. ఎక్కువ ప్రయత్నం. భగీరథుని వంశంలోని వాడే రాముడు. రాముడు ఎవరి వంశానికి చెందినటువంటి వాడంటే భగీరథుని వంశానికి చెందినవాడే. గంగా అవతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. దాంట్లో గొప్ప విశేష అర్థం ఉందన్నమాట. ఏంటి ఆ ఆంతర్యం ఏంటంటే తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం. తన పూర్వీకులు ఇంత గొప్పవారా, నేను కూడా వాళ్ళలాగే వాళ్ళ మార్గంలో నడవాలి అనేటటువంటిది రామునిలో కూడా కల్పించాలి అనేటటువంటి ఉద్దేశమే విశ్వామిత్రుడిది. అందుకే ఆ విధంగా చెప్పాడు. ఆ తర్వాత పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపడం, తన పెద్దవాళ్ల పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ఉండాలో తెలపడం అనేటటువంటి కూడా ఇందులో ఇంకో అంశంగా భావించవచ్చు. పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం, అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే వరకు ఏ విధంగా ప్రయత్నం చేయాలి అని తెలపడం కూడా ఇందులో ఇంకో ఉద్దేశం అన్నమాట, ఇంకో ముఖ్య ఉద్దేశము. అలాగే అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు, ఆయన ఆంతర్యాన్ని గ్రహించాడు. ఇలా చెబుతున్నాను, ఇందు గురించి చెబుతున్నాను అని విశ్వామిత్రుడు చెప్పలేదు, రాముడన్నీ కూడా గ్రహించాడు. ఆయన చెప్పినటువంటి మా వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, నేను కూడా అలాగే నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని రాముడు గ్రహించాడు, విశ్వామిత్రుడు చెప్పకున్నా గాని. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. ఉత్తమ గురువు ఉత్తమ శిష్యులు ఈ విధంగా ఉంటారు. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు. విశ్వామిత్ర రామలక్ష్మణులు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు. ఎక్కడ ఉంది ఆ ఆశ్రమం అంటే మిథిలా నగరానికి దగ్గరగా ఉంది ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమాన్ని చేరుకున్నారు రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు. అది పాతదైన అందంగానే అగుపిస్తుంది. చూడ్డానికి పాతగా ఉంది, అయినప్పటికీ కూడా చాలా అందంగా ఉంది ఆశ్రమం. కానీ జనసంచారమేమీ కూడా లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. ఇదేంటి ఆశ్రమం కనిపిస్తుంది, ఆశ్రమంలో ఎవరు మనుషులు లేదు, జనాలు ఎవరు కూడా లేరు అని చెప్పేసి విశ్వామిత్రుని అడిగాడు రాముడు. ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. గౌతముడు అని పేరు వింటే నేటి విద్యార్థులందరికీ ఎవరికి కూడా తెలియదు. తెలుసా? తెలియదు. అత్తారింటికి దారేదిలో గౌతమ మహర్షి అంటే ఆ విషయం తెలుస్తుందన్నమాట. అందులో గౌతమ మహర్షి ఉన్నాడు అంటే తెలుస్తుంది. అక్కడ హాస్య సన్నివేశంగా చెప్పారన్నమాట. గౌతముడు గొప్ప ఋషి. చూద్దాం గౌతమ మహర్షి ఏం చేశాడు, ఏంటి గౌతముని కథ. ఇక్కడ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. గౌతమ మహర్షిది ఆశ్రమము. ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహత్తపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. గౌతముని యొక్క భార్య పేరు అహల్య. ఇద్దరు కూడా ఇదే ఆశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. ఆగ్రహంతో ఊగిపోయాడనమాట. ఎవరు అంటే గౌతముడు. 1000 సంవత్సరాల పాటు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిద కుప్పలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఆవిడ ఒక అపరాధం చేసిందని భావించి 1000 సంవత్సరాల పాటు అన్నపానాదులు లేక, ఆహారము పానాదులు అంటే నీళ్లు లేకుండా
ఈ ఆశ్రమంలోనే బూడిద కుప్పలాగా పడి ఉండమని శపించాడు. ఎవరికీ కనపడకుండా ఉంటావని అన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు. రాముడు వస్తాడు, వచ్చిన తర్వాత నీ శాపం నుంచి విముక్తురాలవుతావని కూడా చెప్పాడు. ఎవరు అంటే గౌతముడు. రామ, గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. రామ, నువ్వేం చేయాలి? వీళ్ళకు నిందాకే చెప్పాను, భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు ఎవరికి? విశ్వామిత్రుడికి. నేరుగా పని అయిపోయింది, నేను సిద్ధాశ్రమంలో యజ్ఞం పూర్తి చేశాను, అయోధ్యకు వెళ్దామని చెప్పేసి చెప్పలేదన్నమాట. ఇంకా పనుంది. ఏందే జరగబోయేటటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, శుభ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాలి. కాబట్టి అహల్య గౌతముల యొక్క ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అహల్యను శాప విముక్తురాలిగా కలిగించడానికి ఈ ఆశ్రమంలో ఉన్నారు. రామ, గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తిని కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. ఎవరిని అంటే రాముణ్ణి. అహల్యను గౌతముడు శపించాడు. శపిస్తే ఒకగా మారిపోతుంది. రాముని పాదాలు తగలగానే ఆ రాయి కాస్త స్త్రీగా మారుతుందని చెప్పేసి వేరే రామాయణాల్లో ఉందన్నమాట. కానీ అదంతా కూడా అవాస్తవం, అవంతా కూడా కవి చేసినటువంటి కల్పనలు. మూలంలో ఉన్నటువంటి రామాయణంలో గౌతముడు బూడిద కుప్పలో పడి ఉండమని, అంటే బూడిద కుప్పలాగా పడి ఉండమని చెప్పాడు. ఎవరికి అంటే అహల్యకు. తిరిగి రాముడి రాకతో శాప విముక్తితో అవుతుందని సూచించాడు. అక్కడ రాయి అని చెప్పారు, ఇక్కడ మాత్రం బూడిద కుప్పలో ఉందని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత విషయాన్ని చూద్దాము. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులాగా ఉంది. పొగ కమ్ముకుని ఉన్నటువంటి అగ్ని తేజస్సులా ప్రకాశవంతంగా ఉంది. ఎవరు అంటే అహల్య. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. ఎవరికి అంటే అహల్యకు. అహల్య ఎవరు అంటే గౌతముడి యొక్క భార్య. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. రాముణ్ణి చాలా గౌరవించారు. ఎవరు అంటే అహల్య గౌతములు ఇద్దరు కూడా. వారి సత్కారాలు అందుకుని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరారు. మిథిలా నగరంలో ఒక యజ్ఞం చేస్తున్నారు. ఎవరు? దానికి ప్రభు అయినటువంటి జనక మహారాజు. అట్లాగే అక్కడ ఒక ధనస్సు ఉంది. ఆ ధనస్సును చూద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లే దారిలో ఒక పని పూర్తయిపోయింది. ఏంటి అంటే అహల్యకు శాప విముక్తి కలిగించడం. ఆ తర్వాత జరిగే విషయాన్ని చూద్దాం. మిథిలా నగరంలో ప్రభు అయినటువంటి జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. చాలా గౌరవ మర్యాదలతో వీళ్ళని ఆహ్వానించాడు. ఎవరిని అంటే రామ లక్ష్మణ విశ్వామిత్రుని కూడా. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు. అహల్య గౌతముల యొక్క కుమారుడు. ఆయన పేరు శతానంద దర్శనం చేసుకున్నాడు. తన తల్లిని ఉద్ధరించినందుకు కృతజ్ఞాంజలులు సమర్పించాడు. తన తల్లికి శాపం నుంచి విముక్తి కలిగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎవరు అంటే శతానందుడు. మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుని యొక్క అనుగ్రహాన్ని పొందావు, ఇది చాలా గొప్ప పరిణామము, నీకంతా మంచి జరుగుతుందని కూడా చెప్పాడు. ఎవరు అంటే ఆ శతానందుడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. ఈయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇవి అని చెప్పేసి చెప్పాడు. ఎవరు అంటే శతానందుడు. ఆ తర్వాత మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు యొక్క కుమారులు. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్రుణ్ణి అలాగే రాముణ్ణి లక్ష్మణుని అందరి కూడా ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించారు. ఆ తర్వాత ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు యొక్క పుత్రులు, నా వెంబడి వచ్చారు కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు ఎవరైనా స్నేహితులు ఉంటే ఈయన నా స్నేహితుడు, పలానా క్లాస్ చదువుతున్నాడు, పలానా దగ్గర ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు, పరిచయం చేస్తుంటారు. అట్లాగే విశ్వామిత్రుడు కూడా పరిచయం చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరనుకున్నారు? వీళ్ళిద్దరు కూడా దశరథ మహారాజు యొక్క పుత్రులు. జగత్ప్రసిద్ధులైనటువంటి వీరులు, లోకంలోనే గొప్ప వీరులు. మీ దగ్గర ఉన్నటువంటి ధనస్సును చూడాలనుకుంటున్నారు. మీ దగ్గర దివ్య ధనస్సు ఉంది, ఆ ధనస్సును చూడాలని అనుకుంటున్నారు, తపన పడుతున్నారు. కాబట్టి దాన్ని చూపించండి, శుభం కలుగుతుంది. ఆ ధనస్సును చూపించడం వల్ల ఇక్కడ శుభం కలుగుతుంది అనేటటువంటి మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, నీకు శుభం కలుగుతుంది అంటే జనక మహారాజు అయినటువంటి నీకు శుభం కలుగుతుంది.
దాంతో పాటు రామ లక్ష్మణుల్లో కూడా శుభం కలుగుతుంది అనేటటువంటి మాటలు మనం తెలుసుకోవచ్చు. చూద్దాం ఆ తర్వాత ఎవరికి ఎలాగా శుభం కలిగిందో చూద్దాము. వాళ్ళ ముచ్చట తీరుతుంది అన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గర ఉన్నటువంటి శివధనస్సు చరిత్రను వివరించాడు. శివధనస్సు ఉంది, ఆ శివధనస్సు కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలని తన అభిమతాన్ని వెలిబుచ్చాడు. నా దగ్గర ఒక ధనస్సు ఉంది, ఆ ధనస్సు ఎవరిదంటే శివధనస్సు అని శివధనస్సును గురించి చెప్పాడు. దాన్ని దున్నుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ నాగటికి ఒక పాప దొరికింది, ఒక పెట్టెలో దొరికింది. ఆ పాప పేరేం పేరు? నాగటి చాలులో దొరికినందువల్ల ఆ పాపకు సీత అని పేరు పెట్టాము. అయితే ఎవరైతే ఈ శివధనస్సును ఎక్కు పెడతారో వారికి ఆ సీతనిచ్చి వివాహం చేస్తాను అని కూడా చెప్పాడు. ఎవరు అంటే జనక మహారాజు. శివధనస్సును ఎక్కు పెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కు పెడతారో వాళ్లే సీతకు తగిన భర్త అని కూడా చెప్పాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కు పెట్టడానికి విఫలయత్నం చేశారని, ఎక్కు పెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారు అన్నాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కు పెడతారో వారికి సీతనిచ్చి వివాహం చేస్తానన్నాడు జనక మహారాజు. అయితే స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ఎత్తకపోవడం అటుంచి శివధనస్సును కేవలం కదిలించలేకపోయారు అని చెప్పాడు జనక మహారాజు. ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. నువ్వు శివధనస్సు చరిత్రనంతా వివరించావు కదా, ఒక్కసారి ఆ శివధనస్సును తెప్పించండి అని జనకునికి చెప్పాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు దీర్ఘకాయులైనటువంటి 5,000 మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడినటువంటి పేటికను తీసుకొచ్చారు. ఆ పేటికను 5,000 మంది బలిష్ఠులు అంటే బాగా శక్తి కలిగినటువంటి వాళ్ళు, దీర్ఘకాయులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ శివధనస్సును తీసుకొని వచ్చారు. ఎంతమంది అంటే 5,000 మంది. ఒకరు కారు, ఇద్దరు కాదు, 5,000 మంది ఆ శివధనస్సు ఉన్నటువంటి పేటికను తీసుకొని వస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనస్సు యొక్క మధ్య భాగాన్ని పట్టుకున్నాడు విశ్వామిత్రుని యొక్క అనుమతితో. విద్యందు ఆరితేరిన రాముని చెయ్యి సోకినంతనే ఆ ధనస్సు వంగింది. రాముని చెయ్యి ఇలా తగలగానే ఆ ధనస్సు కాస్త వంగింది. వింటి నారిని సారించాడు. నారి అంటే ఆ అల్లెత్రాడును కట్టాడు. వేలాది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇందాకే చెప్పాడు జనకుడు, ఎంతో మంది రాజులు ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల కూడా కాలేదు, కదిలించడం కూడా చేయలేకపోయారని చెప్పారు. రాముడు ఏం చేశాడు? మధ్య భాగాన్ని పట్టుకున్నాడు. ధనుర్విద్యందు ఆరితేరాడు కాబట్టి ఆ ధనస్సు వంగింది. వింటినారిని సారించాడు. వేల కొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎంత గొప్ప వీరుడు అని అల్లెత్రాడును ఆకర్ణాంతం లాగాడు రాముడు. ఆ తాడును ఆకర్ణాంతం అంటే చెవుల వరకు కూడా లాగాడు. ఆ అల్లెత్రాడు ఉంది కదా, దాన్ని పట్టుకుని ఆకర్ణాంతం అంటే చెవుల వరకు లాగాడు. అంటే కర్ణములు అంటే చెవుల వరకు లాగాడు. ధనుస్సును పట్టుకుంటారు కదా, ధనుస్సుని ఇలా పట్టుకుని ఆ తాడు మధ్యలో ఉన్నటువంటి తాడును ఇలాగా లాగాడు. ఎంతవరకు అంటే చెవుల వరకు లాగాడు. ఆకర్ణాంతం లాగాడు. పిడుగుపాటులా భయంకరమైనటువంటి శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. భయంకరమైనటువంటి పిడుగు పడితే ఎంత శబ్దం వస్తుందో దానికి రెట్టింపు శబ్దంతో ఆ ధనస్సు విరిగిపోయింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామ లక్ష్మణులు తప్ప మిగిలిన వాళ్ళంతా మూర్ఛపోయారు. ఆ ధనస్సు విరిగినటువంటి శబ్దం విని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు. ఎవరెవరు మూర్ఛపోలేదంటే విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనక మహారాజు వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ శబ్దానికి మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు, సిద్ధపడ్డాడు అనమాట. ఏమని చెప్పాడు? ఎవరైతే శివధనస్సును ఎక్కు పెడతారో వారికి తన కూతురైనటువంటి సీతనిచ్చి వివాహం చేస్తానన్నాడు. కాబట్టి ఆ జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. దశరథుని కూడా ఈ వివాహానికి ఆహ్వానించాడు. అయోధ్య నుంచి అందరూ తరలి వచ్చారు. జనకుడు తన కుమార్తెలైనటువంటి సీత, ఊర్మిళలను రామలక్ష్మణులకు, సీతను రాముడికి అలాగే ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. దాంతోపాటు తన తమ్ముడు కుశధ్వజుడు అయినటువంటి మాండవి, శృతకీర్తిలను
భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేస్తానన్నాడు. తన తమ్ముడు ఎవరంటే కుశధ్వజుడు. ఆ కుశధ్వజునికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏం పేరంటే మాండవి అలాగే శృతకీర్తి. ఆ శృతకీర్తినేమో శత్రుఘ్నునికి, మాండవినేమో భరతునికిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఎవరు అంటే జనక మహారాజు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. ఎంతో గొప్పగా కళ్యాణాలు జరిగాయి, వైభవంగా జరిగాయి. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతుల్ని ఆశీర్వదించి అలాగే దశరథ జనక మహారాజులకు వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. చూడండి, తన యొక్క కర్తవ్యాన్ని పూర్తిగా నెరవేర్చిన తర్వాత వచ్చినటువంటి కర్తవ్యం ఏంటంటే ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడం, అహల్యకు శాప విమోచనం కలిగించడం, ఆ తర్వాత రాముడి యొక్క వివాహాన్ని జరిపించడం. ఇవన్నీ తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత జనక మహారాజుకి దశరథ మహారాజుకి వీడ్కోలు పలుకుతూ అక్కడి నుంచి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఎవరు అంటే విశ్వామిత్రుడు. తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. ఎవరొచ్చారు అంటే పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుల్లాగా ఉన్నాడు. ప్రళయకాలం అంటే ఈ లోకమంతా నాశనమయ్యేటటువంటి సమయాన్ని ప్రళయకాలం అంటారనమాట. ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి శివునిలాగా ఉన్నాడు. శివుడు చాలా కోపంగా ఉంటాడనమాట, మూడో కన్ను తెరుస్తాడనమాట ప్రళయకాలంలో. అట్లాగా ఉన్నాడు. ఎవరు అంటే ఆ పరశురాముడు. అయితే గండ్రగొడ్డలి ధనుర్బాణాలు ధరించారు. ఆయన యొక్క ఆయుధం పేరు గండ్రగొడ్డలి, దాంతో పాటు ధనుర్బాణాలు ధరించారు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి అగ్నిలాగా ఉన్నాడు. ఎవరు అంటే పరశురాముడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు, క్షత్రియులంటే ఈయనకి గిట్టదనమాట. పూర్వం క్షత్రియుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపాడు. తండ్రి పేరు జమదగ్ని. ఎవరి తండ్రి పేరు? పరశురాముడు. తల్లి పేరు రేణుకాదేవి. ఆ తండ్రి అయినటువంటి జమదగ్నిని కార్తవీర్యార్జునుడు చంపాడనమాట. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనకు కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకొను అనేటటువంటిది కూడా జాతీయం అనమాట, సిద్ధపడ్డం అనమాట. కంకణం కట్టుకోవడం అంటే సిద్ధపడ్డం. ఎందరో సంఘ సంస్కర్తలు సంఘంలో ఉన్నటువంటి దురాచారాల్ని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నారు. మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ విధంగా ఈయన ఏం చేశాడు? క్షత్రియుల్ని చంపడానికి కంకణం కట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి జమదగ్నిని ఎవరు చంపారు? కార్తవీర్యార్జునుడు అనేటటువంటి క్షత్రియుడు చంపాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ లోకంలో క్షత్రియులు ఎవరిని కూడా ఉండనివ్వను, వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అనేటటువంటి పట్టుదలతో ఉన్నాడు. ఎవరు అంటే పరశురాముడు. 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. ఎన్నిసార్లు? 21 సార్లు అంటే 21 టైమ్స్ భూ ప్రదక్షిణ చేసి భూమి మొత్తం చుట్టూ తిరుగుతూ ఎవరు క్షత్రియుడు కనిపించినా వాళ్ళందరినీ కూడా తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. నువ్వు శివధనస్సును ఎక్కుపెట్టావా? అయితే నువ్వు గొప్పవాడు అయితే, పరాక్రమవంతుడు అయితే నా దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనస్సు, ఇంతకుముందు శివధనస్సును ఎక్కుపెట్టాడు కదా, ఇప్పుడు నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టు అని చెప్పేసి సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అంటే రఘువంశానికి చెందినటువంటి వాడు రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. అవలీలగా అంటే చాలా సునాయాసంగా తేలిగ్గా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించినటువంటి పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్లిపోయాడు. పరశురాముడు తన ఓటమిని అంగీకరించాడు. ఎవరి ద్వారా జరిగినటువంటి ఓటమి అంటే రాముడు తన యొక్క వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టగానే ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి కూడా మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. దశరథుడు సపరివారంగా అయోధ్య చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. అయితే దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నుడు మాత్రం ఇద్దరు కూడా మేనమామల వెంట ఎక్కడికి వెళ్లారు? తాతగారింటికి వెళ్లారు. ఆ తర్వాత రామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువు సేవలో తరిస్తూ అయోధ్య నగరంలోనే ఉండిపోయారు. రాముడు లక్ష్మణుడు తల్లిదండ్రుల సేవలో అట్లాగే గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. ఇది రామాయణంలో ఉన్నటువంటి బాలకాండ. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న జవాబులు చూడండి. వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టినటువంటి విధానము, దాంతోపాటు దశరథ పుత్ర జననం,
లేదంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జన్మ వృత్తాంతము, దాంతోపాటు విశ్వామిత్ర యాగాన్ని రామ లక్ష్మణులు రక్షించినటువంటి వృత్తాంతము, సీతారాముల వివాహ వృత్తాంతము, లేదంటే రాముడు శివధనస్సును వీరిచినటువంటి వృత్తాంతము. ఈ 5 ప్రశ్నలు కూడా చాలా 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 ముఖ్యమైనటువంటివి. తప్పకుండా బోర్డ్ ఎగ్జామ్లో దీని నుంచి అడిగేటటువంటి విషయం ఉందన్నమాట. కాబట్టి తప్పకుండా చదవండి. ఈ పాఠ్యాంశాన్ని విన్న వాళ్ళు ఈ విషయాల గురించి ప్రశ్న జవాబులు సిద్ధం చేసుకోగలరు. ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రాబోయేటటువంటి ఇంకా 5 కాండాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ధన్యవాదాలు.